తెలంగాణ ఉద్యోగస్తులకు శుభవార్త. డీఏపై కీలక ప్రకటన. తెలంగాణ ఉద్యోగస్తులకు శుభవార్త. డీఏపై కీలక ప్రకటన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూలై వరకు కూడా ప్రతి నెల పెన్షన్ల డబ్బులను విడుదల చేశామని చెప్పడం జరిగింది. ఇక ఉద్యోగస్తులకు 3 డిఏలను పెండింగ్లో పెట్టిందని టీఆర్ఎస్ ప్రభుత్వమే. అయితే ఒక డిఏ మాత్రమే మా ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని వెల్లడించారు. ఉద్యోగస్తులకు త్వరలోనే శుభవార్త అయితే చెబుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సంవత్సరాల తరబడి డిఏలను పెండింగ్లో పెట్టబోమని, వెంటనే చెల్లిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా విద్యుత్ అయితే సరఫరా చేసింది. లెక్కలతో సహా సభకిస్తాం. జగదీష్ రెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కావు అన్నారు. 24 గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా ఉండాలని ప్రజల కోసం మా ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకనే బీఆర్ఎస్ పాలనలో కంటే ఈ పాలనలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తగ్గాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరి మాసంలో ట్విట్టర్ ద్వారా 4352 ఫిర్యాదులు వస్తే 2024 ఫిబ్రవరిలో 1786 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయన్నారు.